అమ్మా ప్లమ్ కేక్ చెయ్యి ఈరోజు. హాయ్ అండి, సాయిరామ్. సన్షైన్ దుర్గా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ప్లమ్ కేక్ తయారు చేస్తున్నానండి. తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఆ కేక్ చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా వచ్చిందండి. మేమందరం కూడా ఇష్టంగా చాలా చక్కగా తిన్నాము. ఇంట్లో తయారు చేసుకుని ఓవెన్ అక్కర్లేదండి దానికి. ఇంట్లో మనకి ఇడ్లీ పాత్ర లేదంటే వేరే 2 గిన్నెలు పెట్టుకుని వాటర్ది అడుగున తీసుకోకుండా మనం పెట్టుకుని చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. మనకి డైలీ ఇడ్లీ వేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోతుంది. ఆ ఇడ్లీ పాత్రలో ఏం చేయాలంటే అడుగున నీళ్ళే తీయకుండా గిన్నె పెట్టి మనం తయారు చేసుకుని కలిపి పెట్టుకున్న కేక్ గిన్నె దాంట్లో పెట్టుకుని మూత పెట్టుకుని వేసుకుంటే ఒక 40 నిమిషాలు కుక్ అయిపోయాక సిమ్లో పెట్టేదాన్ని వండుకోవాలన్నమాట. కుక్ అయిపోయాక అప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు పోయాక చల్లారాక కేక్ని ఒక పళ్ళులో పెట్టుకుంటే అప్పుడు మనం చాకుతోటి ముక్కలు కోసుకుని తినటం అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్తాను. 2 ఆరెంజ్ కాయలు తీసుకున్నాం కదా, దానికి జ్యూస్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పున్నర గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ 1 అర స్పూను, డ్రై ఫ్రూట్స్, దాంట్లో ఇలాచీ పౌడర్ అది పెట్టేసింది ఒక గిన్నెలో పెట్టుకుని దాంట్లో కలిపేసుకున్నాం అనమాట. దాంట్లో మిక్సీలో ఇప్పుడు అన్నీ కలుపుతున్నాను కదా, దాంట్లోని 1 గిన్నె పాలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎంత చక్కగా కలుపుకొని అలాగా గరిటె జారుగా వచ్చే వరకు బాగా కలుపుతానే ఉండాలన్నమాట. అలా ఎంతసేపు ఎక్కువ కలిపితే అంత చక్కగా వస్తుంది. ఒక స్పాంజీ లాగా మెత్తగా వస్తుంది అన్నమాట. కేక్ అనేది చక్కగా రావాలంటే బాగా మనం మిక్స్ చేయాలన్నమాట. బాగా కలుపుకొని మనం వేరే గిన్నెలో తీసుకున్న పర్లేదు, అదే గిన్నెలో మనం దాంట్లో పెట్టేసుకున్న పర్లేదు. నేను వండే గిన్నెలోనే తయారు చేసి పెట్టేసుకున్నాను అనమాట అండి. అన్నీ కలిపి పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. 4 నిమిషాలు అయిపోయింది, కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక ఒక 10 నిమిషాలు చల్లారాక అప్పుడు నేను ప్లేట్లో పెట్టుకుని కేక్ని దాంట్లో వేసుకున్నాను అనమాట. అందరం కూడా చక్కగా తిన్నాం. చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చితే చేసుకుని తినండి. అన్నీ కూడా ఇంట్లోనే దొరుకుతాయి మనకి. ఇటు వచ్చి ఆరెంజ్ కాయలు తెచ్చుకోవాలంటే పాత్రలో ఒక గిన్నె పెట్టండి. ఆ గిన్నె పైన అప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ గిన్నె పెట్టుకుని మళ్ళీ గిన్నె పైన ఒక మూత వేసి మళ్ళీ ఇడ్లీ పాత్ర మూత కూడా వేసేసేయాలన్నమాట. వేసేసి ఒక 40 నిమిషాలు కుక్ చేయాలి. అది ఇడ్లీకి అయితే మనం నీళ్ళు వేసుకుంటాం, కేక్ అయితే నీళ్ళు అసలు వేసుకోకూడదు. ఓవెన్లో తయారు చేసినట్టు మనకి బాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చింది. డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా, కలిపినప్పుడు కూడా వేసాను, మళ్ళీ పైన కూడా వేసుకుంటున్నాను. చాలా చక్కగా వచ్చిందండి కేకు. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే ప్లమ్ కేక్ రెడీ. చాలా మెత్తనైన స్పాంజీ లాంటి ప్లమ్ కేక్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. సాయిరామ్ అండి.